హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:41 అయింది. అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసుకుంటే టైం మరి ఓవర్ అయింది. నాకైతే ఈరోజు కొంచెం పని ఉంది ఫ్రెండ్స్ బెంగళూరులోన. సో అందుకే వెళ్తున్నాను. భారతి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను కానీ వస్తాను క్లియర్గా చెప్పినాక ఓకే అని రిలాక్స్ అయ్యలేకుంటే ఎక్కడ పోతాడో వినోదని చాలా కంగారు అనమాట భారతికి. సో నేను కొంచెం రెడీ అయ్యాను కాబట్టి భారతినే ఆటో తెరుచుకుంటాను అనమాట. లేకపోతే ఆటో దొరుకుతుంది యాక్చువల్గా. ఓయమ్మా నా బంగారు కూతురని అర్థం చేసుకుంటుంది కానీ భార్య అర్థం చేసుకుంటుంది. మరి ఎప్పుడన్నా తుడుచుమంటే వస్తే ఎదుగుని నిల్లు పోసుకునే దానికి వచ్చేదే. నా బంగారు తెల్ల ఐరమ్మ చూడండి ఎంత బాగా నీట్ చేస్తుంది. వెరీ గుడ్ నా బంగారు తల్లి. సో నువ్వు సీట్ తుడిసేవాళ్ళ అమ్మ. ఇంక అమ్మ పైన తుడుస్తుంది. నీకు అందెల్దు కదా పైన అమ్మ తుడుస్తుంది అంతే. అట్లేలే అమ్మ అట్లేలే. నా బిడ్డ ఎంత నీటి తుడిస్తుంది అనుకున్నా. మీ అమ్మ ఏనాడు నన్ను హ్యాపీ చేయలేదు ఈ విషయంలో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ మై డాటర్. కాదు ఇంకోటి పింఛన్లు ఇస్తున్నారు కదా, కొత్త పింఛన్లు. దానికోసం ఫోన్ నెంబర్ కావాలా సిమ్ తీసుకొని రావాలి అవ్వద్దు అనుకోండి. అదేలే అప్లై చేసే వేరే రోజే తీసుకుందాం. ఇంకా అట్లా అప్డేట్ ఏమో కావాలి కదా, యాక్టివేట్ కావాలి. ఒక రోజు ముందరే పోవాలి మరి. అట్లానే తోకొని పోతే సరిపోతుంది. మేలు అదే సిమ్మే. ఐస్ క్రీమ్ వచ్చేది కొనుక్కుంటావా? నువ్వు ఆటో క్లీన్ చేసావా? నువ్వు ఆటో క్లీన్ చేసాం కదా. నువ్వు చిన్నపిల్ల కాదు. అయినా ఫుల్ ఐస్ క్రీమ్లు అండి తింటారా? క్లీన్ చేసాం కదా. ఇప్పుడు ఆటో క్లీన్ చేశాను అంటే నాకు కూడా క్లీన్ చేశాను కదా. అయిరమ్మా చెప్పు మీ నాయనకి అమ్మకి నాకు ఒకటి ఇప్పియాను. రెండు గుండు పప్పులా ఐస్ క్రీమ్ కాదు. ఈ అమ్మని ఎత్తుకొని చూపాడా? ఐస్ క్రీమ్ కాదు నాన్న, గుండు పప్పులు. 5 రూపాయలు. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకో. ఓమే పటాయిరాగా యాక్చువల్గా ఇస్తాం. ఇంకా 5 రూపాయలు సరిపోతుంది. చలో నేను పోతా మరి. ఏం మబ్బు ఉన్నది, వాతావరణం అట్టుండేది అనుకున్నదే. వచ్చినట్టే ఉంటుంది. అవతలనే మడి పంతలు ఎప్పుడే అవుతుంది కాదే. అంగే ఆటో అంగే వీడు చేసావు కదా, తెచ్చుకుంటావా? తెస్తా ఉండు. పోదాం దాయిరా. మా అంగడి వేస్తామా పాపలకి గవి డ్రెస్సులు కుట్టిస్తామా అనుకుంటే లైనింగ్ క్లాత్లు తేవాల. ఏమో తెలు ఉంటే సోడాలని ఇట్లా కూడా ఉంటాయి. లావు పని చేసి ఉంటారు. ఏమో ఏంటివి పాములా? పాములున్నా మరి ఒక్కద్దు నువ్వు. మనం ఇంట్లో పోయి ఆడుకుందాం దా. ఈడ ఉంటావా? నాయన పోతాడు ఇప్పుడు మచ్చంగా వేరా అని చెప్పాలి నాయనకి. చెప్పు మరి. నన్ను ఈడే ఉంటానులే అమ్మ. బాయ్. A few moments later. పండి
ఎమ్మూరికి అయిరా వినోద్ పోయి ఏమేమి తీసుకొచ్చానో చూద్దాం రండి. పని మీద పోతాను అనుకోసానని తీసుకొని వచ్చాడు. కుజ్జి అయితే చూసిని రానిసి అటువంటి వైరమ్మా తినొచ్చావు కదా, మాకు తెచ్చలేరు కదా మీరు. ఏమేమి తినొస్తువి ఇంకా? ఓ ఇటు చూడండి, వినోద్ అయితే నా కోసం ఇవన్నీ తీసుకొని వచ్చాడు అనమాట. నీదే? బ్లూ కలర్ కాదరా, మెరుగున్ కలర్. అది మెరుగున్ రెడ్, అది రెడ్ కలర్. ఇది పొయ్యి అమ్మా, పొయ్యి. ఓకే ఓకే, నువ్వు అనుకునే దానికంటే మంచిది తెచ్చాను. నువ్వు అనుకున్నట్టు ఉన్నదా? లేదు, నేను అనుకునే దానికంటే బాగుండదు పొయ్యి. నాకు బాగా నచ్చేది, వెడల్పు ఉండదు. అంతలో వచ్చి కట్లు కొంచెం ఎక్కువ పెట్టినా కూడా ఉంటది అనమాట. కొన్ని ఎట్లుంటాయి తెలుసా, పొయ్యి ఇట్లా ఉంటది కదా, కొచ్చుకుంటాయి కొన్ని. ఇది వెడల్పు ఉండదు, నాకు చాలా బాగా నచ్చేదే. 2 షాపులు చూస్తే దానికి 3 షాపులు బాగున్నది. ఇట్లా వెడల్పు ఉంటేనే అగ్గి బన్నా కూడా ఎక్కువ ఉంటది అనమాట. అగ్గి బన్నా బాగుంటది, మెయిన్ కట్లు పెట్టేకి కొంచెం బాగుంటది. వెడల్పు ఆడే ఇరుక్కొని ఉండకుండా వెడల్పు దాంట్లో నా అగ్గి బాగా పడుతుంది, కట్లు కూడా బాగుంటాయి. తర్వాత నేను చాలా హ్యాపీ. నాది ఇంతకుముందు స్మార్ట్ భారతి ఛానల్లో చేసి ఇనుప పొయ్యి అనమాట. అది వానకి కొంచెం తడిసి బాగా మెత్తగా అయ్యేదన్నమాట. రేకు అంతా పొయ్యేదన్నమాట. అందుకోసమనే ఇంకా ఇదైతే తీసుకొని వచ్చాడు. ఎంత పడేది అనుకుంటున్నావు? ఇది పడింటది 200. 200 అంటే తక్కువ చెప్పాను అంటున్నావా? ఎక్కువ చెప్పేవి అంటున్నా. 130 రూపాయలు అదే పడింది. 150 180 పడింది. అది బాగున్నది వినా. ఇంకోటి పీట తీసుకొని వచ్చా. పీట చెప్పు, ఎంత చెప్పు. పీట 100 రూపాయలు. కరెక్ట్. మీ కాదు నాకి. అది 100 రూపాయలు, 120 చెప్పా, 100 రూపాయలకి ఇచ్చా. బాగుంది పీట, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకోటి ఉండే 60 రూపాయలకి ఒకటి సెట్ 2 ఉండే. పోతాయి అవి. ప్లాస్టిక్ చాలా బాగుంటది, ఇది మందం ఉండదు. ఇది చాలా రోజులు వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదు పీట. అది మొత్తము పసులు తొక్కి రీఫేది అనమాట. ఇంక ఇది తెచ్చేవే, చాలా హ్యాపీ. బాగుండదు. ఇది కూడా బాగుంటది, ఇది కూడా మందం ఉంది. ఇది ఎంత పడేది? అది కూడా అంతే 100 రూపాయలే. నువ్వు తెచ్చినప్పుడు ఎంత తెచ్చింటావు? అది 150 160 తీసుకొచ్చి. అవునా? కానీ నువ్వు వ్యాపారం చేస్తే ఇంకా అంతేలాంటి డిసప్పాయింట్తో ఉంటే మొత్తం వేస్ట్ చేసుకొస్తాడే, డబ్బులు తెచ్చేదేం తెస్తాడు కానీ డబ్బులు ఎక్కతక్కులు పెట్టి తెస్తాడు అనుకున్నా. నేను అదే ఫిక్స్ అయి ఉన్నాను. నేను ఈ రేట్ చూసి చాలా హ్యాపీ అయితే. ఫస్ట్ టైం వినోద్ తగినంత వ్యాపారం చేసుకుని వచ్చాడు. అంటే వస్తువుకు తగినంత వ్యాపారం చేశాడు అనమాట. బేరాలు అడిగి నీకు రాక వాళ్ళు చెప్పిన రెడీ తెస్తాడే. ఇదైతే ఏం బేరం ఆడలేదు. 150 పెట్టుకుంటే బుర్రలా 130 అని, అక్కడ 100 రూపాయలు చేసుకుంటే 150 చెప్పి 130కి ఇస్తాం తమ్ముడు అని. సరే లేక పట్టు 130 తీసుకుంటే పెయ్యిన కాడలో ఫోన్ పే ఇబ్బంది. వాళ్ళ వద్ద క్యాష్ లేదు, ఫోన్ పే చేస్తానంటే లేదంటారు. మరి ఎవరైనా ఒకరు వచ్చేంత వరకు ఆగి వాళ్ళకి ఫోన్ పే చేసి ఈ ప్లాస్టిక్ సామాన్లు వచ్చిన కాడుగుని అట్లే స్కానర్ ఉన్నవాడా ఆయమ్మ హస్బెండ్ వెళ్ళినట్టు క్యాష్ తీసుకున్నామని ఆయమ్మ బాధ. అంటే నాకు అర్థమైంది అంతే, క్యాష్ అని అనమాట. బాగుండదు వినోద్, నువ్వు ఈసారి చాలా మేలు వ్యాపారం చేసుకొని వచ్చావే. తగినట్లు వ్యాపారం చేసుకొని వచ్చా. వ్యాపారం కాదు, ఖర్చు. కరెక్ట్ ఖర్చు. ఇది కూడా వ్యాపారం అంటే మనం అమ్మితే వ్యాపారం. ఇంకొకటి వీళ్ళు బయట ఐస్ క్రీమ్ తిని వచ్చారు. నువ్వు కూడా తింటే ఐరమ్ చెప్పి నాకు ఐస్ క్రీమ్ తింటున్నాను. ఐరమ్కి కొనిస్తే అది కొంచెం తినే, అది మొత్తం కలర్ గ్రీన్ కలర్ ఉండే, భయంకరంగా ఉండదు కలరింగ్ వల్లనే. ఏమైనా అమ్మకి నాన్న కొంచెం టేస్ట్ చూసి బాగా ఉండే కానీ కలర్ చూసి నాకు కానీ తినిపిద్ది కాకపోతే పడేసింది. ఐస్ క్రీమ్ తిని వస్తుందా? కుల్ఫీ టైప్ ఐస్ క్రీమ్ అనమాట. అంత గ్రీన్ కలర్, తిండి మందమేసిన కలర్.
ఇదేం బాగాలేదు లేప అని మరి కొత్త ఫై తెచ్చినాక మనము ఎప్పుడు వంటలు చేసుకుంటూ ఉన్నా కొత్త ఫై తెచ్చిన తర్వాత పాలు వంగియాల. అవునా? మరి ఏదైనా కానీ మనము ఎప్పుడు ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటాం ఇచ్చి వ్యాపారము ఏం వ్యాపారం పోవాలనుకున్నావు చెప్పు. బుర్రలో ఆలోచించుకుంటూ నాకు మరి సీరల వ్యాపారం చేయాలి. ఎంత ల్యాబ్ చేసుకునే అయినా సరే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఎందుకంటే మిగిలిన సీర్లు కట్టుకోవచ్చు అని. ఎన్ని వంటలు చేసుకుంటూ ఉన్నా కొత్త ఫై వచ్చిన తర్వాత పాలు వంగడం మంచిదన్నమాట. కాదు సరేలే, కాదు ఏమన్నా నీళ్ళలో ఏమన్నా అనబెట్టాలా? ఒట్టి కదా ఇది. నన్ను ఏం అడగలేను, సూర్యుడి కొంచెం కనుక్కో ఎవరన్నా అడిగి. నీళ్ళలో నానబెట్టాలేమో వినా, అంటే ఇప్పుడు మంట పెడితే పగలనట్ట నీళ్ళలో నానితే కొంచెం మన్ను అనేది. మరి నానబెట్టి రాత్రాలు నానబెట్టి పద్ధతి చేసి పాలు పొంగితాం అంతే కదా. అంతేలే. థ్యాంక్స్ వినోద్. ఇది వచ్చేసి ఇది నీడు కూర్చునేదిలే. ఇంకా ఇది వచ్చేసి మనము హైబ్రిడ్. సో ఇది వచ్చేసి మెయిన్ మాకు ఇంట్లోనా ఇది ఉపయోగపడేదే, ఎందుకంటే ఇది ఒక రోజు ఒక రోజు బట్టలు ఉతుకుతుంది భారతి, లేకుంటే రోజుగానే ఉతుకుతుంది పొద్దున బట్టలు పొద్దున ఎట్లా. ఇది వచ్చేసి నీళ్ళు ఎట్లా రోజు పోసుకుంటాం కాబట్టి నీళ్లు కాగబెట్టుకునేకి దీని మీద బకెట్ పెడితే హీటర్ అందుతుంది అనమాట. సో అన్ని మెయిన్ వే అందలేవన్నమాట బకెట్, అందుకోసమని పెద్ద పీట అయితే అది కూడా ఇరిగిపోయేది. ఇంతకు ముందు ఎప్పుడు మనం పాత కొట్టుకున్నప్పుడు తెచ్చింటిమి, అది కూడా ఎట్లా అంటే అది సిలిండర్ స్టవ్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా పీట తెచ్చింటిమి కూర్చోడానికి. నేను ఇంతవరకు అట్లే వచ్చాయి. కాల్ అనేది ఒకటి రీఫేద, కానీ దానికంటే ఇది క్వాలిటీది. అవునా? ఏమో నాకు అదే క్వాలిటీ రాలేదు, ఇదే క్వాలిటీ వినా. అయితే హ్యాపీ చాలా హ్యాపీ పనులు చేసుకొని వచ్చేవి ఈరోజు. రేపు పొద్దున్నే లేచి ఇది రాత్రాలు నానబెడతాను. ఏదైనా పొద్దున్నే కాదు ఇప్పుడు నానబెట్టి పొద్దున్నేకి పాలు వంగితాంలే. సరే నానబెట్టచ్చా లేదు కంటావా? నానబెట్టాలా వినా. సరే ఏదైనా కుండలు వేస్తే కూడా కుండ ఫస్ట్ నానబెట్టే కుండ తెస్తాం అనుకుంటే ఏదైనా పప్పు చేసే అట్లా బాగుంటది దాంట్లోనని. వద్దులే అప్ప ఖర్చు చేసే కొద్ది ఖర్చు అని నానే. ఇది చూడండి ఫైగా ఏ ఆడగా ఇట్లా చూపిస్తే కానొస్తుందేమో. కానొస్తున్నది లేదు దీంట్లో ఇట్లా అంటే వస్తుందిగా. ఈ స్టేజ్కి వచ్చింది అనమాట మొత్తానికి. ఇదిగా లేదు అంటే వచ్చేలే దీనికి పెట్టిన ఖర్చు కాటికి వర్తగా. అంటే ఇరుగొడుతున్నాడు అనుకున్నా, ఆల్మోస్ట్ మొత్తం ఆడ పట్టుకుంటాడు పోతుండదు. ప్రస్తుతానికి ఒక పెట్టి నడుపుతున్నాను అనమాట నేను. ఇన్ని రోజులు వచ్చేదంటే చాలా గ్రేట్ ఇది. ఇది నేను వినోదే తీసుకొని వచ్చింది, కానీ అదే మేలు వినా. అది అట్లా పాపలు పలగొడతాడు, తీసుకోదాన్ని ఖచ్చితంగా పలగొడతాడు, టప్ అంటుంది ఏమంది ఇంకా. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవి చిన్నవే కానీ మన రోజులో ఇవి ఖచ్చితంగా ఉపయోగపడేటం అనమాట. సో రోజు బట్టలు ఉతుకుతారు, రోజు నిల్వ పోసుకుంటాం, రోజు భారతీయ ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేస్తాం కాబట్టి ఇవన్నీ రోజువారీలో ఇవన్నీ చాలా అవసరమైనవి అనమాట. చిన్న వాటికి కనపడుస్తాయి కానీ చాలా అవసరం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఒక వారమే అనుకోబట్టి తెస్తామని మర్చిపోవడమో జరుగుతుంది, లేకపోతే కొన్నిసార్లు సో వెనక్కేస్తాను అనమాట. ఈరోజు అయితే మొత్తానికి తీసుకొచ్చాము. హ్యాపీ అమ్మా? హ్యాపీ, నాకు ఫుల్ హ్యాపీ. ఈ టైప్ పొయ్యి తెచ్చిన దానికి చాలా హ్యాపీ ఉన్నది నాకైతే. ఇట్లా తెస్తామని అస్సలు అనుకోలేదు, వీటికి తగినట్టు రేటు పెడతామని అనుకోలేదు. చిన్నవి కంటే ఇవే మేలు, ఎందుకంటే అవి బొగ్గులు కదా ఎక్కువ పడతాయి. అగ్గి వెడల్పుంటే మంట బాగా వస్తుంది. తగులుతుందిలే కానీ అది గాలి ఎక్కువ బయట రాదులే దీంట్లోకి. కింద మంట కింద వస్తుంది కాబట్టి గాలి ఎక్కువ రాదు. ఓకే మొత్తానికి అయితే అబ్బో ఏమి ఇట్లున్నావు నా ఇంటికిలో. ఇంకో పరుగులు చేయించుకో, గడ్డం చేయించుకో, గడ్డం చేయించుకోవచ్చుకో ఫస్ట్. ఇప్పుడు అనుకుంటే మరి సమీరమని తీసుకొచ్చేటప్పుడు ఇంటికి అట్లాంటివి ఏం లేదులే, రేపు చేయించుకుందులే. ఇంక ఈరోజు వద్దులే, రేపు పొద్దున్నే లేచి మార్కెట్ పోతావు కదా. ఏం స్విచ్ ఆఫ్ అయ్యింది సెల్, ఫోన్ వస్తున్నట్టు లేదు. ఓకే కాదు, రేపు పొద్దున్న మార్కెట్ పోతావు కదా, మార్కెట్ పోయి వచ్చేటప్పుడు చేయించుకోండి. పోయి వచ్చినాక ఆడే వాళ్ళ ఇంటికాడ పెట్టి అట్లా అంగడి పోయి రా, వచ్చేదాకా ఫోన్ చేస్తా నిలుగా పెట్టింటా. చలో కింద అందరూ
సో ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎంత అయింది? అయ్యో ఏమప్ప 9:30 ఇదే. సో టైం వచ్చేసి 9:30 అయింది ఫ్రెండ్స్. నేను ఫిబ్రి కలిసి ఎమ్మెల్యూరు వేయించమన్నమాట. పీట పెయ్యి అవన్నీ తీసుకొస్తాం అనమాట. సో అప్పుడు అమ్మకి ఏమన్నా తీసుకోదామని తీసుకుంటుంది. కాకపోతే మా మరిసేపు ఆటోలో మరిసిపోయింది. సాయంత్రం చూసినా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ లో పెడితే చల్లగా అయిందనమాట. భారతి అంటుంటది ఇచ్చినప్పుడు తాగదు సరిగ్గా, తాగలేకున్నప్పుడు ఏం జ్యూస్ తాగాలని సార్ తేనే తాగనుకుంటుంది రివర్స్. సో ఇది ఎంత అనుకున్నావు బాగా? ఏమో తెలివి, 40 రూపాయల 45. మూడింటికి సమానం ఇస్తాను. అయినా పాప అంతటా తాగలేదు మాకు. తాగుతుంది. ఏం ఐస్ గట్టు ఉంది దాంట్లో. గడ్డ కట్టినట్టు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మ ఎక్కువైతుంది ఇస్తాను వస్తే బాగుంటుంది. నీ సంప అనుకునేది తిన. ఓకే, యా గ్లాస్ కావాలి ఫిబ్రి నీకు? దూరం నుంచి దిగు. తీసుకో. యాది కావాలి చూడగా లైన్ యాది కావాలి. ఇది మీ అమ్మకే దిందు లేదు. అయ్యో వద్దులేండి, మీరే తాగండి. బాగుంటే మా బాగా సో తాగు. టైం ఏదో పనుకుందు నుంచి బాబు పనుకులేదు కదా, యాగలు పనుకుంటావు. పనుకునేది లేటే, లేచేది లేటే. నువ్వు సారీ ఐరమ్మ మాటలు పెట్టుకుంటే సగం సేపు ఉంటుంది. నా సరే ఒకసారి నాకు పనుకునే టైం పనుకుంటుంది. సో ఇంకోటి అబ్బా, మొత్తానికి అయితే జూన్ 12 తారీఖు నుంచి కొత్త పింఛన్లు ఇస్తున్నారు అనమాట. సో అప్పటికి పింఛన్ పోయి ఒక 4 ఏళ్ళు అయినా మనం కారం 2 సంవత్సరాలే 2 సంవత్సరాలు పైన అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త పింఛన్ లేకుండా ఇప్పుడు జూన్ 12 తారీఖు ఇస్తున్నారు అనమాట. సో అవ్వకు వెళ్ళి అవ్వ సిమ్ కూడా లేదు, వెళ్ళి అవ్వ సిమ్ తీసుకొని రావాలన్నమాట రేపు. ఎందుకంటే సిమ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. పింఛన్కి అప్లై చేసినప్పుడు ఆధార్కి లింక్ అయిన సిమ్ అవ్వది. సో రేపు వెళ్ళి తీసుకొని వస్తాము అక్కడ తీసుకెళ్ళి. అవని అసలు మనం ఆటోలోనే ఎక్కలేదు అసలు అవ్వ. ఇంకా రేపు తీసుకొని పోయి ఆటోలో తీసుకొని పోయి ఏది వస్తారేమో కదా, ఆటోలో తీసుకొని పోదాంలే. మరి ఇంతవరకు ఒకసారి ఎక్కలేదు, అక్కడ తీసుకుపోయి అక్కడ వచ్చేదే పాపం. నేనే సరిగా అయితే లేదు వచ్చేదే. సో రేపు అయితే ఈ పనులన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే ఈ రోజు అయితే హ్యాపీ అనే చెప్పొచ్చు. నేను కూడా చాలా హ్యాపీ ఈ రోజు అయితే. ఇంకా నా కోసం అయితే వినోద్ అన్ని ఇంకా పొయ్యి గాని పీటలు గాని తీసుకొని వచ్చినాను. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అసలు పొయ్యి రోజు వంట చేసాను, అసలుకి పొయ్యేదన్నమాట, మొత్తం పొయ్యి అనమాట. ఇంకా చాలా థ్యాంక్స్ వినోద్ నా కోసం అయితే తెచ్చిన దానికి. బాబు పండుగ పేరు లేకుంటే కానీ మాతో పాటు వస్తుండే. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుందని అనుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.